మామ, ఈ వీడియో చూసి దయచేసి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయి మామ, ఎన్నరికి వెళ్ళిపోయేంత వరకు. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు ఎర్రల భరత్ సార్. బసాపూర్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం. సార్ నేను 4 రోజుల క్రితం కార్ వాష్లో దుబాయ్కి వచ్చాను సార్. వచ్చిన తర్వాత వీళ్ళు 900 జీతం అన్నారు సార్. ఇంటి దగ్గరనేమో 500 జీతం కమిషన్ కార్కు అని చెప్పారు సార్. సార్ ఇక్కడికి వచ్చినాక ఈ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత సార్ ఇప్పుడు వీళ్ళు అంటారు సార్ జీతం లేదంటారు సార్. మొత్తమే జీతం లేదంటారు. లేదు సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పినట్టు జీతం లేకుండా ఇంటికి వెళ్ళిపోతా. మామూలుగా ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్ళిపోతా ఇంటికి, నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు సార్. నేను ఇక్కడికి వచ్చినాక 15 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు సార్. నేను దవాఖానకు పోతే నడుము నొప్పి దవాఖానకు పోతే నీకు రాళ్ళు అది అల్ట్రా స్కానింగ్ చేయాలి ఎండోస్కోపీ చేయాలి అని చెప్పని ఇక్కడ డాక్టర్లు చెప్తే, ఇదే విషయం వీళ్ళకు పాత కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చేసారు. మెడికల్ అయిపోయినాక నాకు జీతం లేదని చెప్పింది సార్ పాత కంపెనీ. చెప్పి ఆయన సౌదీ వెళ్ళిపోయిండు సార్. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాక వీళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నాక నేను ఇంటికి పోతే నాకు ఆరోగ్యం బాగాలేదు, మా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ జీతం లేదని చెప్తే సార్ ఏమంటుండు, నాకు పైసలు కట్టి తీసుకుపో అని చెప్పని అంటుంది సార్. పైసలు కడితేనే పాస్పోర్ట్ ఇస్తా, లేకుంటే ఇయ్యా అని చెప్పని అంటుండు సార్. నాకు దగ్గర ఇప్పుడు ₹1 లేదు సార్. సార్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ జీతం లేదు, నా దగ్గర రూపాయి లేదు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. బాగా ఇబ్బంది అయింది సార్.